హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ అందరికీ ఇష్టమైనటువంటి ఘుమఘుమలాడే చికెన్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇక ఆలస్యం ఎందుకు, మరి చికెన్ మసాలా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ బాగా వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి లైట్గా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి 1 kg స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు, నేను ఇక్కడ గల్లుప్పును తీసుకున్నాను ఫ్రెండ్స్. రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చికెన్లో ఉన్నటువంటి నీరంతా ఆవిరయ్యేంత వరకు చికెన్ని సిమ్లోనే పెట్టి ఉడికించాలి. చికెన్లో ఉన్నటువంటి నీరంతా ఎగిరిపోయేంత వరకు చికెన్ను బాగా ఉడికించాలి ఫ్రెండ్స్. చికెన్లో నీచు వాసన రాకుండా నేను కొద్దిగా ఒక గుప్పెడు శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి మెంతాకును యాడ్ చేస్తున్నాను. అలాగే చికెన్ ముక్కకు ఉప్పు కారం బాగా తగిలేటట్లుగా ఉండడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను.
చికెన్లో మెంతాకు వేస్తే నీచు వాసన లేకుండా ఉండడంతో పాటు రుచి కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. మెంతాకు వేసిన తర్వాత కొద్దిగా మసాలాను యాడ్ చేయడం వల్ల ముక్కకు ఉప్పు కారము బాగా సమపాలలో తగులుతాయి. చికెన్లో ఉన్నటువంటి నీరంతా డ్రై అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు చికెన్ని అలాగే వదిలేద్దాం. చికెన్ ముక్కలు బాగా ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 మీడియం సైజ్ టమోటా ముక్కలను ఇందులో వేస్తున్నాను. ముక్కలతో పాటే చికెన్ ముక్కలతో పాటే ఇవి కూడా బాగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్. ఎక్కువగా చికెన్ కదపకూడదు ఫ్రెండ్స్. లేదంటే ముక్క త్వరగా చితికిపోతుంది. రెండు నిమిషాల వరకు కుక్కర్ని అలాగే మూత పెట్టి వదిలేద్దాం ఫ్రెండ్స్. టమోటా ముక్కలు బాగా మెత్తగా అవ్వాలి కదా. స్టవ్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ వరకు అలాగే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత చూస్తే చికెన్లో ఉన్నటువంటి నీరంతా ఆవిరైతున్నట్లుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కొబ్బరి పొడి, 2 వేసి బాగా కుదుపుకోవాలి. దీనివల్ల మసాలా అనేది కొద్దిగా స్మెల్ రాకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడే గ్రేవీ టైప్లో కనిపిస్తుంది కదా. 2 నిమిషాల తర్వాత మసాలా అంతా బాగా దగ్గర పడినట్లుగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వాటర్ వేయకుండానే చూడండి మసాలా బాగా దగ్గర పడిపోయింది. చికెన్కి ఇంకా కొద్దిగా టేస్ట్ పెంచడం కోసం నేను 2 టేబుల్ స్పూన్ల మీగడని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనివల్ల చికెన్కి మరింత టేస్ట్ వస్తుంది. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయండి. మసాలా బాగా ఉడికినట్లుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. కొద్దిగా గ్రేవీ కోసము నేను నాకు తగినంత 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ముక్క ఎక్కడా చిదగకుండా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. తగినంత వాటర్ని మనకి ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు.
ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ని మూత పెట్టి వదిలేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక విజిల్ వచ్చిన తర్వాత మనకు గుమగుమలాడే చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఒక విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ని ఆఫ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కుక్కర్లో ఉన్నటువంటి ఆవిరంతా వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేస్తున్నాను. చికెన్ మసాలా కర్రీ ఆల్మోస్ట్గా ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇందులో బయట నుంచి తెచ్చినటువంటి ఎటువంటి మసాలాను యాడ్ చేయలేదు. హోమ్మేడ్గా తయారు చేసుకున్నటువంటి ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి మాత్రమే యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఎటువంటి గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఇందులో యూజ్ చేయలేదు. మనం ఎప్పటికైనా మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి అంటే బయట తెచ్చుకున్నటువంటి మసాలాలను ఎక్కువగా వాడకూడదు ఫ్రెండ్స్. దానివల్ల ఏమవుతుంది అంటే మన స్టమక్లో కొద్దిగా అసిడిటీ అనేది వచ్చేస్తుంది. అందుకే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాలు మాత్రమే యూజ్ చేయాలి. మసాలా కర్రీ, చికెన్ కర్రీ కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. 10 నిమిషాల్లో ఎంతో కష్టపడకుండా అందరూ ఇష్టపడేటటువంటి చికెన్ మసాలా కర్రీ 100% కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కొద్దిగా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను వేసి దించేసుకోవడమే. చూడండి ఎంతో చిక్కగా ఉండేటటువంటి మసాలా కర్రీ. ఓకే ఫ్రెండ్స్, ఇక ఎంతో గుమగుమలాడేటటువంటి హోటల్ స్టైల్ చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొద్దిగా గార్నిష్ కోసము కొత్తిమీరను చల్లి ఇంకా సర్వ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎక్కడా కూడా ముక్క చితకకుండా చూడండి ఇలా వచ్చిందో. గ్రేవీ చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.